2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే మేడం, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న తర్వాత రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటారు ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత? ఇప్పుడు జనరల్గా ట్యూబెక్టమీ ఆపరేషన్స్ లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాము. లాప్రోస్కోపీ అనేది చాలా క్విక్ రికవరీ మెథడ్. ఎందుకంటే చూడండి, స్కిన్ యొక్క ఇన్సిషన్ ఎంత చిన్నగా ఉంటే పేషెంట్ రికవరీ అంత ఫాస్ట్గా ఉంటుంది. సో దీన్ని బటన్ హోల్ ఆపరేషన్స్ అంటారు. అంటే చిన్న బటన్ అంత హోల్తో అంబలైకల్ కార్డ్ బొడ్డు దగ్గర చిన్నగా అంటే 5 mm పోర్ట్లోంచి కూడా, అంటే పెన్నులో సగము సైజులో వెడల్పులో పోర్ట్ ఇన్సర్ట్ చేస్తాము. కాబట్టి స్కిన్ ఇన్సిషన్ చాలా చిన్నగా ఉంటుంది, కాబట్టి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఒక 1 week to 10 days ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయాలి అమ్మాయిని. ఇప్పుడు సూచర్స్ కరిగిపోయే కుట్లు వేస్తాము, సేమ్ డే ఫీడింగ్ స్టార్ట్ చేస్తాము. అంటే ఇచ్చే అనస్థీసియా బట్టి 4 to 6 hours పీరియడ్లో వాటర్ స్టార్ట్ చేసేస్తాము. 6 hours తర్వాత సాలిడ్స్ ఏదన్నా లైట్ ఈజీగా డైజెస్ట్ అయ్యేది, ఉప్మా లాంటివి, పారిడ్జ్ లాంటివి, లేకపోతే బిస్కెట్, టీ, కాఫీ అన్నీ తీసుకోవచ్చు. ఇంటికి కూడా సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాము. నెంబర్ 2, ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళటము, వాళ్ళ వాష్రూమ్కి వెళ్ళటము వాళ్ళు నార్మల్గా చేసుకుంటారు కూడా. కుట్లు కరిగిపోయే కుట్లు కాబట్టి ఇప్పేది ప్రాబ్లం కూడా ఉండదు. కానీ ఒక ఇన్సిషన్ కాబట్టి అది హీల్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. సో జనరల్గా మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే ఒక 1 week to 10 days ఎవరన్నా సపోర్ట్ హెల్ప్ ఎట్ హోమ్ పెట్టుకోండి. బికాస్ చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో ఆబ్వియస్గా పిల్లల్ని చూసుకోవటానికి ఎవరన్నా ఒకళ్ళు ఉంటే వీళ్ళ రికవరీ ఇంకా తొందరగా అవుతుంది. మేడం, వీళ్ళు ఫుడ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? బేసిక్గా ప్రత్యేకించి జాగ్రత్తలు అంటూ ఏమి ఉండవు. వాళ్ళు ఏం తినాలనుకుంటే తినచ్చు. కాకపోతే వీళ్ళకు కూడా ఎక్కువ వెజిటబుల్స్, ఈజీగా డైజెస్ట్ అయ్యే వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినమని చెప్తాము. ఎందుకు చెప్తామంటే సర్జరీ తర్వాత వెజిటబుల్స్ బాగా తింటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. వెజిటబుల్స్ తక్కువ తింటే కాన్స్టిపేషన్ వల్ల స్ట్రెయిన్ చేయటము, సూచర్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ బేసిక్ కామన్ సెన్స్. అడిక్వేట్గా వాటర్ తాగండి. నీళ్లు తాగితే కుట్లేదో చీములు పడతాయి, పప్పు తింటే చీములు పడతాయి, ఇవి కేవలం అపోహ మాత్రమే. మీరు అడిక్వేట్గా బాగా ఎవ్రీడే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఎవ్రీడే అడిక్వేట్ క్వాంటిటీస్ ఆఫ్ 2 రకాల వెజిటబుల్స్, ఏదో ఒక రకమైన వెజిటబుల్స్ ప్లస్ ఎగ్స్, ప్రోటీను, బాగా వాటర్ 3 liters వాటర్ ఎవ్రీడే తీసుకుంటే మీకు యూరిన్ కానీ మోషన్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా జరిగిపోతుంది. స్ట్రెయిన్ ఉండదు కాబట్టి మీకు బాడీ కూడా తేలిగ్గా ఉంటుంది. అండ్ అలాగే మనం ఒక్కసారి ఆపరేషన్ అయిన తర్వాత అంటే వీళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ చూసే అవకాశం ఉందంటారా? ప్రతి ఆపరేషన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎంతో కొంత కాంప్లికేషన్ రేట్ ప్రతి సర్జరీ, దెర్ ఇస్ నో సర్జరీ విత్ 100% నో కాంప్లికేషన్ రేట్ 100% అనేది మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఇది అనస్థీసియా ఇస్తాము, అనస్థీసియా ఇచ్చిన తర్వాత పేషెంట్ రికవర్ అవుతుంది, సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. కుట్లు ఉంటాయి, కుట్లని వీలైనంత వరకు మీ ఇండివిజువల్ డాక్టర్స్ మీ కుట్ల తీరు బట్టి మీకు అడ్వైస్ చేస్తారు. కీప్ ఇట్ డ్రై. ఇప్పుడు కరిగిపోయి కుట్లేసిన తర్వాత మీరు స్నానం చేసి ఆ పార్ట్ని డ్రైగా పెట్టుకొని, మీకు కనుక ఏదైనా ఆయింట్మెంట్ ఇస్తే పెట్టుకోండి. ఆ తర్వాత కుట్లకి అబ్నార్మల్గా నొప్పి రావటం కానీ, వాపు ఉన్నట్టు ఉండటం కానీ, డిశ్చార్జ్ చీము కానీ, వాటరీ డిశ్చార్జ్ కానీ, ఫీవర్ కానీ వచ్చినట్టయితే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఇది ఒక్కొక్కసారి చాలా కొద్ది మందికి, ఎవరన్నా ఒకళ్ళకి విపరీతమైన కడుపులో నొప్పి అంటే ఒక్కొక్కసారి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయితే అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా విపరీతమైన సివియర్ అబ్డామినల్ పెయిన్ కనుకుంటే మీరు తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళటం మాత్రం మర్చిపోవద్దు. మేడం, ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనము రెడ్ ఫ్లాగ్స్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? నేను ఇప్పుడు చెప్పినట్టు రెడ్ ఫ్లాగ్ అంటే ఖచ్చితంగా సంథింగ్ అబ్నార్మల్. అంటే మీరు యూరిన్ వెళ్ళలేకపోతున్నారు, లేకపోతే కడుపు టైట్ అయింది, లేకపోతే కడుపు ఉబ్బినట్టు అనిపించింది, లేకపోతే ఆ సూచర్స్ దగ్గర వాపు ఉంది, సూచర్స్ దగ్గర డిశ్చార్జ్ చీమ్ ఉంది, హై ఫీవర్ ఉంది. ఈ సైన్స్ దే ఆర్ నాట్ నార్మల్. ఈ సైన్స్లో ఏవి కనపడ్డా మీరు హాస్పిటల్కి వెంటనే వెళ్ళి చూపించుకోవడం అవసరం.
మరి పార్ట్నర్ తోటి రిలేషన్షిప్ ఎలా మొదలు పెట్టొచ్చు అంటారు మ్యామ్? ఏ సర్జరీ తర్వాత అయినా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు బి ఫిజికలీ రెడీ ఫర్ ద రిలేషన్షిప్, యూ హ్యావ్ టు బి మెంటలీ రెడీ అండ్ ఆల్సో ఎమోషనలీ యూ షుడ్ బి ఇన్ అ ప్రాపర్ ఫేజ్. అంటే ఫిజికల్గా మీ బాడీ మొత్తం హీల్ అయి ఉండాలి. హీలింగ్ ఒక్కొక్క టైం పట్టచ్చు, కానీ అప్రాక్సిమేట్గా 6 వీక్స్కి కంప్లీట్ హీలింగ్ అవుతుంది. 1 to 2 వీక్స్ మీరు ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతారు, కానీ ఎంతో కొంత పెయిన్ డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో 4 to 6 వీక్స్ పీరియడ్ ఈజీగా మీకు ఫిజికల్గా కంప్లీట్ పెయిన్ రిలీఫ్ రావడానికి పట్టచ్చు. సో టేక్ 4 weeks to 6 weeks టైం తీసుకోండి. ఇంకా మీరు మెంటల్గా వెదర్ యు ఆర్ రెడీ ఫర్ ద రిలేషన్షిప్, యూ డిస్కస్ విత్ యువర్ స్పౌస్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎమోషనల్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్. సో ఎవరు ఒకళ్ళు చెప్పేది కాదు ఇది. సో యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. ఇది ఇప్పుడు యూ వాంట్ టు టేక్ అ గ్యాప్ ఆర్ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ యూ ఆర్ నాట్ రియలీ mentally fit, it's completely up to you, and your husband can decide about the next step in it. But ఏదైనా మ్యూచువల్ డిస్కషన్, కమ్యూనికేషన్ అండ్ కన్సెంట్ తో జరిగితేనే అది బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.